వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటల యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే చికెన్ పికల్ చేస్తున్నాను అనమాట నేను. సో ఫస్ట్ అయితే ఒక 1 kg చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేపించాము. మంచిగా వాష్ చేసుకొని ఒక చిల్లు గిన్నెలో వేసేసుకోవాలి. వాటర్ అంతా కిందికి అడిచిపోయేటట్టుగా చిల్లు గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనమైతే నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనం చికెన్ మాడకుండా బాగా యూజ్ అవుతుంది అనమాట నాన్ స్టిక్ కడాయి అయితే. సో నెక్స్ట్ అయితే చికెన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతాయి అనమాట. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, వేసిన 2 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అన్ని పైకి వచ్చేస్తుంది అనమాట. చికెన్ లో చాలా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి సో అది అలా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట వాటర్. వాటర్ అంతా ఇలా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ ని. అలా అని మొత్తం చికెన్ అంతా నుజ్జు నుజ్జుగా అయ్యేటట్టుగా మాత్రం చేసుకోకూడదు. అలా అని బాగా కలపడం కూడా కలపకూడదు. జస్ట్ నార్మల్ గా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి వాటర్ ఇంకిపోయిందా లేదా. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి వేరొక ప్లేట్ లో. మళ్ళీ కడాయిలో ఒక 300 grams వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అదే చికెన్ ని మళ్ళీ అందులో యాడ్ చేయాలి. చికెన్ అయితే యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి. చికెన్ అయితే చాలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. నేనైతే అంతకుముందు ఒకసారి మటన్ పికిల్ కూడా చేశాను, కానీ అప్పుడు వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడైతే చికెన్ పికిల్ చేసి మీ అందరికి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఫైనల్ గా అయితే చికెన్ మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలని చెప్పాను కదండి. సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఒకసారి మంచిగా కలర్ వచ్చిందా లేదా, క్రిస్పీగా అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ పికిల్ చేయడం వస్తే మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఒకసారి ఇలా నా వీడియో కూడా చూసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే నా చికెన్ క్రిస్పీగా రెడీ అయిపోయింది. సో నేనైతే తీసి వేరే బౌల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చికెన్ ని. సో మనం బయట తెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా చికెన్ పికిల్ చేసుకుని అప్పుడప్పుడు వేసుకొని తింటే వేడి వేడి రైస్ తో చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో అదే ఆయిల్ లో ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో చికెన్ పికిల్లో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ ఎక్కువ కూడా వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఏం కాదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అయితే స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది అనమాట. సో అలా మాడిపోతే టేస్ట్ బాగోదనమాట. సిమ్ లో పెట్టుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోనే మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేయాలి. సో ఒక 2 మినిట్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా నురగగా వచ్చిన తర్వాత కొద్దిగంత జీలకర్ర మెంతి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అప్పటికప్పుడు నేను కొద్దిగా వేయించుకొని పౌడర్ చేసి వేస్తున్నాను అనమాట. సో ఈ పౌడర్ వేయడంలో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ పికిల్. సో ఇలా ఇంకొంచెం నురగ రాగానే కొంచెం సాల్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ కారం కూడా మనం స్టవ్ ఆఫ్ చేస్తాము ఇంకో 2-3 మినిట్స్ అనే ముందు యాడ్ చేసుకోవాలన్నమాట కారంని. నేనైతే కొత్త కారం వేస్తున్నాను. కొత్త కారం వేయడం వల్ల మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో కొత్త కారం అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది నాకు. కారం వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. లేదు మాకు మసాలాలు వద్దు అంటే కూడా అవాయిడ్ చేయొచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది అలా కూడా. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మొత్తం ఇట్లా నురగగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా. సో ఫైనల్ గా అయితే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారు లేదని కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా అయితే ఒక 1 అవర్ తర్వాత మొత్తం చల్లబడిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్ గా మొత్తం చల్లబడిపోయిన తర్వాత మాత్రమే ఇలా ఒక 1/2 కప్పు వరకు నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనమైతే ఒక 2 డేస్ వరకు అలాగే రెస్ట్ చేసేయాలన్నమాట. మంచిగా చికెన్ పికిల్కి ఉప్పు కారం అన్ని మసాలాన్ని పట్టేస్తాయి అనమాట. ఒక 2 డేస్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూడండి, పైనకి ఆయిల్ తేలిపోయి ఇలా ఉంటుందన్నమాట 2 డేస్ తర్వాత. సో ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇలా గ్లాస్ జార్లోకి వేసుకుంటే మనకి పచ్చడి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మినిమం 1-2 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అసలు పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక చుక్క కూడా వాటర్ తగలకుండా చేసాం కాబట్టి అస్సలు పాడవదు అనమాట. నేనైతే ఇలా గ్లాస్ జార్ లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. 1 kg వరకు పెట్టాం కాబట్టి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. తడి తగలకుండా ఉంటే మాత్రం చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో చికెన్ పికిల్ చేయడం రాని మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.